సినిమా హీరోయిన్లను గుడ్డిగా ఫాలో అయ్యే మన యువత పనికిమాలిన అలవాట్లను కూడా ఫ్యాషన్ అనుకునే కాలంలో ఉన్నాం. అందుకే టీనేజర్లు, యువత సిగరెట్లు, పాన్ మసాలాలు తీసుకోవడం అంటే తమ అభిమాన హీరోయిన్లను అనుకరించడమే అనుకుంటున్నారు. చివరికి జీవితాలను రోగాలమయం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. మే 24వ తేదీ నుంచి ఓ సంవత్సరం పాటు రాష్ట్ర వ్యాప్తంగా గుట్కా, పాన్ మసాలాలను నిషేధించింది. పొగాకు, నికోటిన్ ఉండే వీటి తయారీ, స్టోరేజీ, డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్పోర్టేషన్, సేల్ ఇలా ఏది చేసినా శిక్షార్హమని రాష్ట్ర ఆహార భద్రతా కమిషనర్ ఇటీవలే ప్రకటించారు. మే 31వ తేదీన అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినం రాబోతున్న సందర్భంగా ఇదొక మంచి వార్త. ఇప్పటికే పొగాకు ఉత్పత్తులకు అలవాటు పడిన వాళ్ళు దాని నుంచి ఎలా బయటపడాలో చెప్తున్నారు పొగాకుకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రముఖ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, మహావీర్ డెంటల్ యూనిట్కి చీఫ్గా ఉన్న డాక్టర్ చంద్రకాంత్. ఆయన చెప్పే ఈ చిట్కాలేంటో చూడండి. ఏదైనా మానేయాలి అనుకుంటే దానికి మనకు మానసికంగా సంకల్పం గట్టిగా తీసుకోవాలి. మన శరీరానికి అనారోగ్యం తెచ్చేది కానీ పర్యావరణానికి హాని చేసేదని కానీ మనం దూరంగా ఉండాలి. అందుకని వినియోగాన్ని తగ్గించుకోవాలంటే మాటికి అది లేకుండా నేను ఏ పని చేయలేను. చాలామందికి సిగరెట్ లేకపోతే పొద్దున్నే టాయిలెట్ రాదు, సిగరెట్ లేకపోతే నేను పని చేయలేను, రాయలేను, సిగరెట్ లేకపోతే నాకు రిలాక్సేషన్ లేదు అనుకునే వాళ్ళు ఉంటారు. అంటే పొగాకు నోట్లో గుట్కా వేసుకోకపోతే నాకు బాడీ అంతా ఎట్లో నీరసం అయిపోయినట్టుగా ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. అంటే అది వ్యసనమైనప్పుడు మాత్రమే ఇటువంటివి ఉంటాయి. అదే కాదు, మనం ఏదైనా తిండికి కూడా వ్యసనమే కావచ్చు, మందు కూడా వ్యసనమే కావచ్చు, పొగాకు వ్యసనమే కావచ్చు. మరి ఏ వ్యసనాన్నైనా దూరం చేసుకోవాలంటే మానసికంగా ముందు సంకల్పం చాలా ముఖ్యం. మనం సంకల్పం తీసుకున్న తర్వాత దాని దగ్గరికి వెళ్ళకూడదనంటే ఇదే విషము అని అనుకోవాలి. ఫస్ట్ మనం అది విషం అనుకున్నప్పుడు మనం లోపల తీసుకోం కదా. అలానే ఎప్పుడైతే ప్యాకెట్లు కొనేవాళ్ళు సడన్గా కూడా మానేయవచ్చు. 20 ప్యాకెట్లు 10 ప్యాకెట్లు తాగేవాళ్ళు కూడా మానేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఈ రోజుకి 20-30 గుట్కాలు తినేవాళ్ళు కూడా మానేస్తున్నారు. క్యాన్సర్ వచ్చిన తర్వాతను, గుండె జబ్బు వచ్చిన తర్వాతను, డయాబెటీస్ వచ్చిన తర్వాతను, జీర్ణకోశ సమస్యలు వచ్చిన తర్వాతను మానేద్దాం అనుకుంటున్నారా, ముందే మానేయాలనుకుంటున్నారా? రాకుండానే మానేసినట్టయితే మనం ప్యాసివ్ స్మోకింగ్ అంటాం. మన పక్కన తాగేవాళ్ళు ఉన్నా కూడా మనకి దాని నుంచి అనర్థాలు జరుగుతాయి. అంటే మన పక్కన ఈ స్మోకింగ్ చేస్తున్న వాళ్ళు ఉన్నా కూడా దాని ప్రభావం మన దగ్గర ఉంటుంది. కాబట్టి మన పక్కన స్మోక్ చేసే వాళ్ళు ఉన్నా, పొగ తాగే వాళ్ళు ఉన్నా కూడా మనం మానిపించాలి. అలానే మన ఫ్రెండ్స్ సర్కిల్ని ఎట్లాంటి వాళ్ళని ఎన్నుకోవాలనంటే ఈ అలవాట్లు ఉన్న వాళ్ళకి దూరంగా ఉండాలి. రెండవది, యోగా, మెడిటేషన్ లాంటివి చేసినట్లయితే మానసికంగా దృఢంగా తయారవ్వచ్చు. ఒక చిన్న చిట్కా కూడా నేను చెప్పగలుగుతాను. ఎన్నో ప్రోడక్ట్స్ వచ్చాయి మార్కెట్లో, నికోటిక్స్ అని, తర్వాత నికోటిన్ గమ్ అని, చూయింగ్ గమ్స్ అని, ప్యాచెస్ అని చాలా వచ్చాయి. అవే కాకుండా అవన్నీ డాక్టర్ల యొక్క సలహాతో తీసుకోవాలి. మనం ఇంట్లో ఉండే అల్లం ఉంటుంది, దాన్ని ముక్కలుగా చేసి నిమ్మకాయ పిండి రాత్రంతా ఉంచి దాంట్లో కొంచెం మనం ఈ మిరియాలు అంటాం కదా, మిరియాలు కానీ అట్లాంటిది కొంచెం దాంట్లో చల్లి ఎండబెట్టి మనం నోట్లో తాగాలనిపించినప్పుడు, తినాలనిపించినప్పుడు దాన్ని వేసుకొని నెమ్మదిగా ఆ రసాన్ని పీల్చున్నట్లయితే విరుగుడుగా పనిచేస్తుంది. నాలుకనే రుచి ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నాలుకకి ఆ రుచి లేకుండా చేసుకునేలాగా సోంపు వేసుకోవచ్చు, లవంగం వేసుకోవచ్చు, నేను చెప్పినది తీసుకోవచ్చు. కొన్ని హోమియోపతి మెడిసిన్స్ కానీ, ఆయుర్వేద ప్రోడక్ట్స్ కానీ, డ్రాప్స్ కానీ ఇటువంటి చాలా ఉన్నాయి. డీ అడిక్షన్ కోసం మీరు మీ యొక్క డాక్టర్ సలహా ద్వారా తీసుకొని మానొచ్చు. ముఖ్యంగా అన్నిటికంటే ఏంటి అంటే దీర్ఘ శ్వాస ప్రాణాయామం చేయగలిగినప్పుడు, డీప్ బ్రీదింగ్ చేసినప్పుడు బ్రెయిన్కి లంగ్స్ అన్నీ ఓపెన్ అయ్యి బ్రెయిన్కి ఆక్సిజన్ ఎక్కువ అందుతుంది. కాబట్టి ఫ్రెష్గా ఉంటుంది. మనకి ఒక మంచి స్పోర్ట్ యాక్టివిటీని, అంటే క్రీడా కార్యక్రమం కానీ, లిటరరీ యాక్టివిటీ కానీ, మనకి ఎంతకంటే మనకి కిక్ వచ్చే ఒక యాక్టివిటీని ఎన్నుకున్నప్పుడు, దాంట్లోకి వెళ్ళినప్పుడు ఈ పొగాకు వ్యసనాల నుంచి బయటపడవచ్చు.